వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, మీకైతే తెలుసు కదా, ఆన్లైన్లో దొరికే కొన్ని వస్తువులు అయితే మీకోసం అయితే నా ప్రతి ఒక్క వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరి నేను చూపించే వస్తువులను ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి. ఇంకా మనకు ఇంట్లో కబోర్డ్స్ కనుక చాలా తక్కువగా ఉన్నాయి, సెల్ఫ్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి స్టాండ్ కనుక తీసుకుంటే చాలా చాలా యూజ్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు అన్ని కొత్త కొత్త స్టాండ్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చాలా ఉన్నాయి, చాలా చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకండి, చాలా యూజ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తుంటారు, స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తారు, మీకు అప్పుడు ఏం తెలియదు. సో నేను ఏం వస్తువులు చూపించాను, మనకి యూజ్ అవుతాయా యూజ్ అవ్వా అనేది తెలియదు కదా. సో మరి అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, వీడియోలో ఎండ్ వరకు 3-4 టైమ్స్ చెప్తూ ఉంటాను స్కిప్ చేయకండి అనేసి. మనకి ఎంత బాగుంటుందంటే, సో ఈ టేబుల్ కనుక అంటే మనం యూజ్ చేసుకుంటే దీనికి డోర్స్ కూడా ఉంటాయి చూడండి. మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఒక్కొక్క వెరైటీస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు అస్సలు స్కిప్ చేయకండి. అండ్ చూడండి, ఇలా మనకి ఫోల్డింగ్ బాక్స్ అయితే వస్తుంది. ఒక్కొక్క బాక్స్ మనకి సింగిల్ బాక్స్ కావాలనుకోండి సింగిలే తీసుకోవచ్చు, లేదు మనకి 3 కావాలి, 4 కావాలి, 6 కావాలి, ఇలా ఎన్ని బాక్సెస్ కావాలి, ఎన్ని సెల్ఫ్స్ కావాలనుకుంటే అన్ని బాక్సెస్ తీసేసుకొని ఇలా ఓపెన్ చేసి 1 by 1 ఒకదానిపైన ఒకటి పెట్టామనుకోండి, మనకు ఒక పెద్ద సెల్ఫ్ అయితే తయారవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, దీనికి కింద టైర్స్ అయితే ఉంటాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా తీసుకెళ్ళొచ్చు. ఈజీగా తీసుకెళ్ళి జరిపేసుకొని మనకు కావాల్సినవి అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మనము సెల్ఫ్స్ కట్టించుకున్నా కానీ కబోర్డ్స్ కట్టించుకున్నా కానీ చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాక్సెస్ కనుక తీసుకుంటే చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇందాక మనం చూసింది చాలా లైట్ కలర్లో ఉంది కదా, ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంది. ఇలా మనం సింగిల్ పీసెస్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇలా మనం టిష్యూ పేపర్స్ కానీ టాయ్స్ కానీ పిల్లలకి సంబంధించిన బొమ్మలు ఉంటాయి కదా, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకున్నాం అనుకోండి, బుక్స్ పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఉందనుకోండి, ఆ డ్రెస్సింగ్ టేబుల్ మనకి చూడడానికి డ్రెస్సింగ్ టేబుల్ పెద్దగా కనిపిస్తుంది, కానీ అది చాలా స్లిమ్గా ఉంటుంది. దాని లోపల మనం ఏం పెట్టినా కానీ ఎక్కువ సామాన్ పడుతుంది, ఇంకా స్పేస్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది. సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. సో సైజ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ అండ్ ఇక్కడ బ్రౌన్ కలర్, మనకి హ్యాండిల్ వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది. సో ఇది చూడండి, కింద బాక్స్ అయితే మనకైతే కింద అయితే టైర్స్ అయితే ఉంటాయి, పైన చూసుకుంటే మనకి ఒక్కొక్క దానికి టైర్స్ అయితే ఉండవు. అండ్ ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది, అండ్ ఇది చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది కదా. కలర్ కూడా చూడండి ఎంత బాగుంది. ఎక్కడైతే హోల్డర్ అయితే ఉందో అక్కడ మనకి లాక్ చేసుకోవచ్చు. హోల్డర్ అనేది మనకి పైకి అన్నాం అనుకోండి లాక్ అయిపోతుంది, కిందికి అన్నాం అనుకోండి లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకా డోర్స్ అనేటివి మనం చూడండి ఇలా మిడిల్లో కాకుండా పైన పెట్టేసుకోవచ్చు. మనం ఇట్లా క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు పైకి అనాలి, ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు కిందకి అన్నాం అనుకోండి మనకి డోర్స్ అయిపోతాయి. కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ మనకి ఎన్ని వస్తువులను మనం ఈ స్టాండ్లో అయితే మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనకి హ్యాండిల్ కూడా ఉంది, మనకి బయటికి డోర్ లాగడానికి హ్యాండిల్ కూడా ఉంది పట్టుకోవడానికి. అండ్ పైన కూడా ఏదైనా మనం మనీ ప్లాంట్ కానీ ఇంకా మనకి నీడలో పెరిగే చెట్లు ఉంటాయి కదా, వాటిని పెట్టుకున్నాం అనుకోండి సూపర్ లుక్ అయితే వస్తుంది. అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఈ స్టాండ్ అయితే చూడండి, మిడిల్లో వచ్చేసి మనకి ఒక మనిషి కూర్చున్నా కానీ అక్కడ స్టాండ్ అనేది విరిగిపోలేదు, అంటే మనకి ఎంత మంచి క్వాలిటీ ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇది ఇంకొంచెం పెద్దది. సో పైన చూస్తే మనకి ఒక చిన్న హౌస్ లాగా అయితే అనిపించింది కదా. సో ఇందులో అన్ని మనకి డిఫరెంట్గా, అంటే మనకు పెద్ద సెల్ఫ్ ఉంటుంది లేదా చిన్న సెల్ఫ్ ఉంటుంది, మిడిల్లో ఇంకా మనకి చిన్నగా ఉంటుంది. పైన వచ్చేసి ఇలా షర్ట్స్ కనుక మనం హ్యాంగర్స్ పెట్టుకోవడానికి, శారీస్ కూడా పెట్టుకుంటాం, డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటాం కదా, సో అవి పెట్టుకోవడానికి. అండ్ చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి కింద సెల్ఫ్ అనేది చాలా చిన్నగా అయితే ఉంది. ఇలా చాలా డిఫరెంట్ స్టాండ్ అయితే ఇక్కడైతే మనం అయితే చూస్తున్నాం కదా. ఇది చూడండి, ఇది మనం ఇప్పుడు కబోర్డ్స్ కాకుండా బీరువా యూజ్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ ఇది బీరువా లాగానే ఉంది. అండ్ కింద వచ్చేసి 2 సెల్ఫ్స్ అయితే మనకి చిన్న సెల్ఫ్స్ వచ్చాయి, పైన వచ్చేసి మనకి ఒకటి పెద్ద సెల్ఫ్ అయితే వచ్చేసింది. ఇది బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, బెడ్షీట్స్ కానీ ఇంకా మనకు స్వెటర్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కనుక పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ చాలా నీట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు బెడ్రూమ్లో పెట్టుకున్నాం, స్పేస్ లేదు, సరిపోవట్లేదు, బెడ్రూమ్లో వద్దనుకుంటే వేరే ఎక్కడైనా ప్లేసెస్లో మనం పెట్టేసుకోవచ్చు. మరి పెట్టుకోవాలనుకుంటే మరి మనం అదే బీరువా అనుకోండి, బీరువాని మనం ఒక చోటు నుండి ఇంకొక చోటుకి జరపాలనుకుంటే చాలా టైం పడుతుంది, ఇంకా చాలా బరువు ఉంటుంది. అది కాలు మీద పడ్డదనుకోండి, కాలు అనేది మనకు మొత్తం చాలా దెబ్బ తాకుతుంది. కానీ ఇవి అలా అయితే కాదు,
ఎందుకంటే టైర్స్ ఉంటాయి. చిన్న పిల్లలు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి అయితే ఈజీగా జరపొచ్చు. అండ్ ఇది చూడండి, ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఇది కూడా మనకు సైడ్స్‌కి అనేది మనకు ఇట్లా మనం పెద్ద పెద్దవి పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఫోల్డింగ్ అయ్యి వస్తుంది స్టాండ్. చాలా డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. అండ్ మనకి ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనం ఇట్లా నిలబెట్టాలి. నిలబెట్టిన తర్వాత చూడండి, సైడ్స్ నుండి మనం ఇలా గట్టిగా అన్నాం అనుకోండి, మొత్తం మనకి స్టాండ్ అయితే చాలా గట్టిగా అయితే అయిపోతుంది. అండ్ దీనికి డోర్స్ కూడా సపరేట్గా వస్తాయి. మనం వాటిని అన్నింటినీ ఫిట్ చేసుకోవాలి ఒకదానికొకటి. ఇలా షూస్ కానీ లేదనుకోండి బుక్స్ కానీ టాయ్స్ కానీ, ఇంకా మనము బెడ్రూమ్లో పెట్టుకుంటే మనం బట్టలు కూడా ఇందులో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఈ స్టెప్ బై స్టెప్ బాక్సెస్ అయితే చాలా డిఫరెంట్గా అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు చూడండి, ఒక 30 years బ్యాక్ మన అమ్మమ్మల తాత వాళ్ళ ఇళ్ళల్లో మనకి టీవీకి పైన డోర్స్ వస్తాయి చూడండి, సేమ్ అలాగే ఉంది బాక్స్ అయితే. నాకైతే చిన్నప్పటిది మళ్ళీ గుర్తుకొచ్చింది. టీవీ చూశాక మా తాత వాళ్ళ ఇంట్లో టీవీ చూసిన తర్వాత ఇలా డోర్స్ వేసేవాళ్ళు. సో సేమ్ నాకు అలాగే అనిపించింది. ఇది కూడా 1 by 1 పెట్టేసుకోవచ్చు. మనకి కావాల్సిన కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది. మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్, ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ఈ వస్తువులు ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జస్ట్ ఏం లేదు, యూట్యూబ్లో అయితే స్క్రీన్ షాట్ తీయండి. మీకు ఏ వస్తువు నచ్చిందో అక్కడ వీడియో ఆఫ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయింది. అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి, మీరు పంపిన వెంటనే కాకుండా ఒక 2-3 డేస్లో అయినా నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తాను. ఆ లింక్ అయితే మీకు ఇస్తాను. ఈజీగా మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు. బట్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏ ప్రోడక్ట్ మీరు ఆన్లైన్లో కొనుక్కున్నా కానీ నా యూట్యూబ్ ఛానల్కి అయితే ఎలాంటి సంబంధం అయితే లేదు. సో మీకు నేను ఒకటే చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి ఆన్లైన్లో ఇలాంటి వస్తువులు దొరుకుతాయి అని చెప్పడం వరకే నేను మీకైతే చెప్తున్నాను. మీరు ఏ వస్తువు తీసుకోవాలనుకున్నా కానీ మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఏ వస్తువు కొన్నా కానీ మీకు అక్కడ కస్టమర్ ఒపీనియన్ ఉంటుంది అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి. అండ్ 4 star 5 star ఉన్నాయి మాత్రమే మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉండాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటేనే ఏ ప్రోడక్ట్ మీరు నేను చూపించినే కాదు, మీరు ఆన్లైన్లో అమెజాన్ కానీ, ఆజియో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, మింత్రా కానీ, ఎందులో అయినా కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటే మాత్రమే మీరు ఆ వస్తువులు అయితే కొనుక్కోండి. అలా అయితేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేశారనుకోండి, అది రిటర్న్ లేదు, ఎక్స్చేంజ్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. సో మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది ఎలాగో వాళ్ళ ముందు మనల్ని ఓపెన్ చేయనియరు. సో వాళ్ళు పోయాక ఓపెన్ చేసిన తర్వాత మీకు డ్యామేజే వచ్చిందనుకోండి, వేరే పీసే వచ్చిందనుకోండి, ఇంకేదైనా వచ్చిందనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది కదా రిటర్న్ ఆప్షన్ లేకపోతే. సో కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకోండి. అలా తీసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా మీరు ఒరిజినల్గా ఏదైనా కానీ ఒరిజినల్ రివ్యూ అనేది మనకి ఏ ప్రోడక్ట్ కింద అయినా కానీ కొంచెం కిందకి వెళ్ళండి. కస్టమర్ ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఒపీనియన్లో మనకి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి గుడ్డా బ్యాడా యావరేజ్ అని కూడా చెప్తారు. వాటిని అన్నింటినీ చెక్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇలాంటి సెట్స్ తీసుకోవడం వల్ల అయితే మనకైతే బెనిఫిటే ఉంటుంది, ఎలాంటి లాస్ అయితే ఉండదు. ఇంకా కబోర్డ్స్ కట్టించుకున్నాం అనుకోండి, మనకి ఒక 10-15 years తర్వాత చాలా చెద వస్తుంది. అలా చెద రావడం వల్ల మళ్ళీ మనము దానికి వర్కర్స్ని పిలిపించి మళ్ళీ వాటిని తీసి మళ్ళీ కట్టించుకుంటే మళ్ళీ లక్షలు అయిపోతుంటాయి. సో అలా కాకుండా ఇలాంటి స్టాండ్స్ అయితే మనకైతే ఇలాంటి కబోర్డ్స్ కానీ ఇలాంటి టేబుల్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఒరిజినల్గా మీరు తీసుకోవాలనుకుంటే ఐకియాకి వెళ్ళండి. హైదరాబాద్లో ఐకియాలో అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. అక్కడ మీకు క్వాలిటీ కూడా ఉంటుంది, ప్రైస్ కూడా ఉంటుంది, మీకు వారంటీ గ్యారంటీ కూడా ఇస్తారు. సో ఇలా మనం చెక్ చేసుకొని తీసుకొని కళ్ళతో చూసి తీసుకున్నాయి అయితే సో 100% అయితే చాలా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చూపించిన వస్తువులు మీకు కనుక నచ్చాయనుకోండి, మరి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మీకు కనుక నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.